నమస్తే శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం నమః శివాయ. మహాశివరాత్రి. మనకి శివరాత్రి అనంగానే అంతకు ముందు రోజు, ఆ తర్వాత కూడా మనకి ఒక రకమైన శివభక్తులకు ప్రతి ఒక్కళ్ళకి కూడా చైతన్యవంతమయ్యి శివనామ స్మరణతో ఎంతో ఆధ్యాత్మిక భావన, భక్తి భావన కలుగుతుంది. అయితే ఈ రకంగా శివరాత్రి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అయితే ఈ మహాశివరాత్రి అనంగానే దాని యొక్క విశిష్టత ఏంటి? ఇది ఈరోజు మనము ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? మామూలుగా అయితే శివరాత్రికి జాగరణము, ఉపవాసము, దైవ దర్శనము, అభిషేకాలు, శివనామ స్మరణ ఇవన్నీ అందరికీ తెలిసినవే. కానీ ఈరోజు స్పెషల్‌గా ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది ఏమిటంటే ఈ శివరాత్రి రోజు మేషాది ద్వాదశ రాశుల వారు ఏ ఏ అభిషేకాలు చేసుకోవాలి, ఏ మంత్రాన్ని జపించుకోవాలి, వాళ్ళు ఏం పని చేస్తే శివానుగ్రహము సంపూర్ణంగా దొరుకుతుందో అనే అంశాన్ని ప్రత్యేకంగా నేను మీకోసము తయారు చేసుకున్నాను. అయితే ముందుగా శివరాత్రి యొక్క విశిష్టత, దాని వెనుక ఉన్న కథ ఏమిటి అంటే కనుక శివరాత్రి అనంగానే మన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాలలో ఇది ఒకటి. అయితే శివుని రాత్రి కాబట్టి దీన్ని శివరాత్రి అని కూడా మనం అంటుంటాం. మనకి ఈ సంవత్సర కాలంలో 12 శివరాత్రులొస్తాయి. విచిత్రంగా ఉంది కదా! 12 శివరాత్రులు ఏమిటి? అంటే ప్రతి మాసంలోనూ మనకి వచ్చేది మాస శివరాత్రి. అది కాకుండా ఇది ప్రత్యేకంగా ఈ మాసంలో మాఘమాసంలో మాస శివరాత్రితో పాటు మహాశివరాత్రి అని కూడా దీన్ని పిలుస్తాము. ఈ శివరాత్రి యొక్క విశిష్టత ఏమిటంటే శివ శక్తి అంటే శివుడు పార్వతీ అమ్మవార్ల యొక్క శక్తి సమ్మేళనమే ఈరోజు శివరాత్రి అన్నమాట. అయితే ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుడితో కలిసి ఆ, ఒక సృష్టి కార్యక్రమానికి సంబంధించినటువంటి శక్తిని ఆ స్వామివారికి ఇచ్చిందంట. అందుకే ఈరోజు మనము శుభకార్యాలకు సంబంధించి, ఆధ్యాత్మిక సాధనకు సంబంధించి ఎంతో మంగళకరము అని చెప్తారు. అసలు శివుడు అంటేనే మంగళకరుడు. ధనాన్ని ఇచ్చిన, ఆయుష్నిచ్చిన, జ్ఞానాన్ని ఇచ్చిన ఆ పరమశివుడే ఇవ్వాలి. అయితే లింగోద్భవ సమయంలో దాని వెనుకున్న విశిష్టత ఏంటి? అసలు లింగోద్భవం అంటే ఏమిటి? ఎలా జరుగుతుంది అనేది చూసినట్టయితే పురాణాల ప్రకారము ఈరోజు లింగోద్భవం జరిగింది. బ్రహ్మ విష్ణువులు తమలో తాము అనుకుంటున్నారు, ఎవరు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటున్నారు. అయితే ఇలా వాదనలో ఉంటుండగా ఆ మధ్యలో అకస్మాత్తుగా ఒక అగ్ని స్తంభం వచ్చిందనమాట. అంటే శివలింగము ప్రత్యక్షమైంది. అయితే ఆ స్తంభానికి ఆది అంతము ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అది ఎంతవరకు ఉందో, వ్యాపించి ఉందో తెలీదు. అయితే దీని నిమిత్తంగా అప్పుడు ఆ పరమశివుడు అంటాడు, ఈ యొక్క అగ్ని స్తంభానికి, ఈ యొక్క లింగాకారానికి ఆది అంతము మీరు కనుక్కోండి అని చెప్పి, ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్పవారు అని ఒక చిన్న పరీక్ష పెట్టాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి దాని యొక్క ఆది కనుక్కుందామని భూమి లోపలికి చొచ్చుకొని వెళ్తున్నాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో స్వామి యొక్క చివర ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడం కోసము పైకి వెళ్తున్నాడు. అయితే ఇద్దరికీ ఆది దొరకలేదు, అంతము దొరకలేదు. అయితే అప్పుడు అగ్నిస్తంభం నుంచి వచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి తానే పరబ్రహ్మ అని తెలియచేశాడనమాట. అంటే పరమశివుడిలోంచే ఈ విష్ణువు కానీ, బ్రహ్మదేవుడు కానీ ఉద్భవించారు అని చెప్పినటువంటి ఈరోజు దీన్నే మనము లింగోద్భవ సమయము అంటే ఆ రాతి స్తంభం నుంచి, ఆ అగ్ని స్తంభం నుంచి శివుడు ఉద్భవించాడు కాబట్టి ఆ అగ్ని స్తంభమే మనకి శివలింగం అన్నమాట. అది ఈరోజు జరిగింది కాబట్టి అత్యంత పవిత్రమైన ఈరోజు. అయితే మరి ఈరోజు మనం చేయవలసిన పనులు ఏమిటంటే గనక ఉపవాసము, జాగరణ ఈ 2 చేయడం వల్ల ఏమిటి ఫలితము? వాటి యొక్క మహిమ ఏమిటి అంటే ఉపవాసం ఉండడం వల్ల మన మనసుని కంట్రోల్ చేసుకున్న వాళ్ళమవుతాము. నియంత్రణ పెరుగుతుంది. జాగరణం చేయడం వల్ల మనలో అంతర్గతంగా ఉన్నటువంటి
అచేతనమైన చైతన్యము జాగృతమయ్యేటట్టుగా కనిపిస్తోంది. అయితే శివనామ స్మరణతో పాపక్షయము, పుణ్యప్రాప్తి కలుగుతుంది. అయితే మరి దీని వెనక ఉన్న ఒక చిన్న కథ కూడా మనం తెలుసుకోవాలి ఈరోజు. అయితే ఒక వేటగాడు అడవిలో వేటకు వెళ్ళి రాత్రి అవ్వడంతో ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. అతనికి తెలియకుండానే, చూడండి శివమహిమ, అతనికి తెలియకుండానే అతను కూర్చున్న చెట్టు బిల్వ వృక్షం అన్నమాట. అయితే కింద ఒక శివలింగం ఉంది. ఈ రాత్రంతా నిద్ర రాక ఆకులు తెంపి ఆ కిందన పడేస్తున్నాడు. కిందన శివలింగం ఉందన్న విషయము పాపం అతనికి తెలీదు. ఆ రాత్రంతా ఆకులు తెంపడం, కిందన పడేస్తూ ఉండడం చేస్తున్నాడు. దాహంగా ఉండి అతని వెంట తెచ్చుకున్న నీరు ఒలికిపోయి ఆ నీరు ధారగా కింద పడిపోయింది. ఆ పడ్డం ఎక్కడ పడింది? ఇందాక బిల్వదళాలు కోసేసి పడేసినటువంటి ఆ శివలింగం మీద పడింది. దాంతో పాటు అంటే బిల్వదళాల అర్చన అయిపోయింది. ఈ ఒలికిపోయిన నీరు ధారగా పడి ఆ శివలింగం మీద పడ్డం వల్ల అభిషేకం కూడా అయిపోయింది. ఆ విషయము ఈ యొక్క బాటసారికి తెలియలేదు. ఇవన్నీ చేసినా, అంటే తెలిసి చేసినా, తెలియక చేసినా కానీ శివారాధన కింద రూపుదిద్దుకున్నాయి అవి. ఆ రాత్రి శివరాత్రి కావడంతో శివుడు పరమానందం చెంది సంతోషపడి అతనికి సాక్షాత్తు డైరెక్ట్‌గా మోక్షాన్ని ప్రసాదించాడనమాట. అంత విశేషమైన ఫలితము ఈ శివరాత్రి రోజు ఉంది. అయితే మరి ఈరోజు పూజ చేస్తే ఏ ఫలితాలొస్తాయి అంటే గనక పాప విమోచనం అవుతుంది, శాంతి, ఐశ్వర్యం కలుగుతుంది, ఆరోగ్యము, మనశ్శాంతి కలుగుతుంది, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది, కష్టాలు రూపుమాసిపోతాయన్నమాట. అయితే మరి ఈరోజు మనం ఏం పనులు చేయాలి అంటే కనుక బిల్వదళాలతో స్వామివారికి శివార్చన చేసుకోవాలి. అభిషేకాలు చేసేటప్పుడు పాలు, తేనె, గంగాజలము ఈ మూడిటితో మాత్రమే అభిషేకాలు చేసుకుంటాము. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటూ ఉండాలి. రుద్రాభిషేకం చేయించుకోవాలి, ఉపవాసం ఉండాలి, జాగరణ చేసుకోవాలి. అయితే మరి ఇవన్నీ చేస్తాము, బానే ఉంది. మరి దీనికి విధి విధానం ఏమిటి అంటే కనుక ఈరోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకుని శివలింగము లేదా శివపార్వతుల యొక్క పటాన్ని సిద్ధం చేసుకుని పూజకు కావలసిన సామాగ్రిలు శివలింగము, బిల్వదళాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లేదా పంచదార, గంగాజలము, పుష్పాలు, అక్షతలు, ధూపము, దీపము, నైవేద్యానికి ఉపయోగించే పళ్ళు అన్నమాట. ఇవన్నీ సమకూర్చుకొని 4 కాలాల పూజ చేయాలి. అంటే బ్రహ్మముహూర్తంలోను, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఈ సమయాలలో చేయవలసిన పూజలు కూడా మనం సమగ్రంగా తెలుసుకుందాము. మొదటి కాలము నీటితో అభిషేకం చేయాలి. అంటే ఒక రోజుని మనం 4 భాగాలుగా విభజిస్తే మొదటి భాగంలో నీటితో అభిషేకం చేయాలి, బిల్వదళాలను సమర్పించాలి, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. తర్వాత రెండవ కాలం వచ్చేటప్పటికి పాలతో అభిషేకం చేసుకోవాలి, పుష్పాలతో అర్చన చేయాలి, శివ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. మూడవ కాలం దగ్గరికి వచ్చేటప్పటికి తేనె, పెరుగు, నెయ్యి ఈ మూడిటితో అభిషేకం చేసుకోవాలి. రుద్రం లేదా శివ సహస్రనామాన్ని పఠించుకోవాలి. ఇక 4వ కాలము ప్రదోష కాలము. ఈ సమయంలో గంగాజల అభిషేకము, దీపారాధన, నైవేద్యము వీటితో 4 కాలాల పూజ పరిసమాప్తమవుతుంది. మరి ఈరోజు నియమ నిబంధనలు ఏమిటి అంటే కనుక ఉపవాసం ఉండాలి. అంటే పలహారము, ఉప్పు తగలని పదార్థాన్ని పలహారంగా తీసుకోవాలి. ప్రత్యేకంగా తీపి పదార్థము, పళ్ళను. తర్వాత కోపం ఉండకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, మాంసాహారము అస్సలు తీసుకోకూడదు, రాత్రి జాగరణ చేయాలి, శివనామస్మరణతో ఈ రోజంతా గడపాలన్నమాట. ఇవి నియమ నిబంధనలు. అయితే మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి మంత్రాలు చదువుకోవాలి, వాళ్ళు ఏ రకంగా పూజ చేయాలి అనే అంశాన్ని తదుపరి తెలియచేస్తాను. ఈ శివరాత్రి రోజు 12 రాశుల వాళ్ళు ఏ రాశుల వాళ్ళు ఎట్లాంటి పూజ చేసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేది మన ప్రేక్షకుల కోసం సవివరంగా తెలియచేస్తాను. మేషరాశి వారు పాలతో అభిషేకం చేసినట్టయితే కోపం తగ్గి మంచి ఫలితాలు పొందుతారు.
తరువాత వృషభ రాశి వాళ్ళు కనుక చక్కెరతో కలిపినటువంటి నీటిని అభిషేకం చేసినట్టయితే ఆర్థిక లాభాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి వాళ్ళు బిల్వదళాలతో స్వామివారిని అర్చన చేసినట్టయితే మానసిక ప్రశాంతత, మిగతా అవకాశాలు వచ్చేందుకు కనబడుతోంది. కర్కాటక రాశి వాళ్ళు గంగాజలంతో అభిషేకం చేసినట్టయితే కుటుంబ శాంతి కలిగేందుకు అవకాశం ఉంది. సింహరాశి వాళ్ళు స్వామివారిని తేనెతో అభిషేకం చేసినట్టయితే గౌరవము, పేరు, ప్రతిష్టలు వస్తాయి. కన్యా రాశి వారు పసుపు కలిపినటువంటి నీటితో కనుక స్వామివారిని అభిషేకం చేసినట్టయితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. తులారాశి వారు సుగంధ ద్రవ్యాలతో కనుక స్వామివారికి పూజ చేసుకున్నట్టయితే సంబంధాలు బలపడేందుకు అవకాశాలున్నాయి. వృశ్చిక రాశి వారు నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి జలాభిషేకం చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితంతో పాటు కష్టాలు పోగొడతాడు. ధనుస్సు రాశి వారు పండ్లను నివేదన చేసి యథావిధిగా స్వామివారికి అభిషేకం చేసుకున్నట్టయితే అదృష్టం మరింత పెరిగేందుకు అవకాశాలున్నాయి. మకర రాశి వారు నల్ల నువ్వులతో స్వామివారిని అభిషేకం చేసుకున్నట్టయితే కనుక శనిదోష శాంతి జరగడంతో పాటు శనిగ్రహ సంబంధించిన పీడలు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. తదుపరి కుంభరాశి వారు నీటితో నిరంతరము అభిషేకం చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే కనుక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తదుపరి మీనరాశి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు పాలు, తేనె ఈ రెండు కలగలిపి స్వామివారికి అభిషేకం చేసుకున్నట్టయితే దైవకృప ఉండడంతో పాటు మీ యొక్క ఆటంకాలు కానీ, మీ యొక్క కోరికలు కానీ ఆటంకాలు తొలగిపోయి కోరికలు నెరవేరేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ 12 రాశుల వాళ్ళు ఈ ప్రకారంగా ఈ రోజు శివరాత్రి రోజు అభిషేకం చేసుకున్నట్టయితే ఆయా ఫలితాలను సంపూర్ణంగా అందుకోవడంతో పాటు ఆ శివపార్వతుల యొక్క కరుణా కటాక్షాలు మీ మీద ఎల్లప్పుడూ ఉంటాయి అని కోరుకుంటూ నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.